కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్టు నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రణీత్ రావు పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన వద్ద నుంచి పోలీసులు పలు సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. అందులో ఉన్న డేటాను రిట్రీవ్ చేయనున్నారు. ఇప్పటికే వాటిలో 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటి గురించి అడిగితే ఆయన పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. అంతేకాదు గత ఏడాది డిసెంబర్ 4న రికార్డులను ప్రణీత్ రావు తొలగించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన కాల్ లిస్టులో తెలంగాణలోని వ్యాపారులు, రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారుల పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొందరికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు స్పెషల్గా వార్ రూమ్లు ఏర్పాటు చేసి మరీ విపక్ష నాయకులపై నిఘా పెట్టారని ఆరోపణలొచ్చాయి. కేసీఆర్ ఓడిపోయినట్లు తెలిసిన వెంటనే సిస్టమ్స్ ను ధ్వంసం చేసి కొన్ని హార్డ్ డిస్క్లను మాయం చేశారని కూడా గుర్తించారు. కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఇప్పటికే ప్రణీత్ రావు ఫోన్లో 10 లక్షల వరకు కాల్ రికార్డింగ్ డేటాను కూడా గుర్తించారు. అయితే డిసెంబర్ 4న ఆయన డిలీట్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అంటే ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలోనే ఈ పని చేశారని అనుకోవచ్చా? ఇంకా ఎటువంటి కీలక ఆధారాలు లభించాయి ఇప్పటి వరకు? రాధిక, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి దాదాపు 120 దాకా లైన్లని ప్రణీత్ రావు ఉపయోగించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే తోటి కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా ప్రణీత్ రావుని అడగడం జరిగింది. మనం చేస్తున్నది ఇల్లీగలు, ఒకవేళ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పినప్పుడు కూడా నీకు ఇక్కడ పని చేయాలందా లేదా, లేకపోతే నేను చెప్పినట్టు పని చేయాలనేది కూడా వారు కూడా గదమాయించినట్టుగా మనకు తెలుస్తుంది. వారు కూడా భయపడి ఉన్నతాధికారి చెప్పినట్టు మనం కూడా చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు సహకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ 120 లైన్స్ కూడా ముఖ్యంగా పొలిటీషియన్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, పొలిటీషియన్స్,
దాంతోపాటు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల నగర పరిసర చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెయిన్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన బడా బాబులు ఎవరైతే ఉన్నారో, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్రా కంపెనీలు వాళ్ళంతా వల్ల వారి యొక్క ఫోన్లని ట్యాప్ అయితే చేసినట్టుగా మనకు సమాచారం. దాంట్లో బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం. వీరు ఇతర పార్టీలకు ఏమైనా ఫండింగ్ చేస్తారా, ఇతర పార్టీలతో ఏమైనా సంబంధాలు ఏమైనా కొనసాగిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు ఏమైనా పనిచేస్తున్నారా అనేంటి అనేక అంశాలపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ రికార్డ్ చేసినట్టుగా పోలీసులో విచారణలో తేలినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడైతే ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు కాబట్టి పోలీసులు అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో ఈయన గురించి ఇప్పుడు దాదాపు 4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రణీత్ రావుకు సంబంధించిన అనేక ఎవిడెన్స్ అని కూడా ఒక్కొక్కటి సేకరించినటువంటి నేపథ్యం ఏర్పడింది. దాని తగ్గట్టుగానే ఈయన టీంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో దాదాపు హైదరాబాద్లో 10 మంది పనిచేశారు. వారు సీక్రెట్ టీమ్గా కూడా వారు రిక్రూట్ చేసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఇటు జిల్లాల్లో పనిచేసుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆయనే రిక్రూట్ చేసుకున్న నేపథ్యం కాబట్టి వారు కూడా సీక్రెట్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో వారి యొక్క వివరాలను కూడా పోలీసులు సేకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సేకరించిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారు విచారణకు రాబోతున్నారు. ఇప్పటికే 2-3 ప్రాథమికంగా, ఎందుకంటే ప్రణీత్ రావుకి అత్యంత క్లోజ్గా పనిచేసినటువంటి వారు, ప్రణీత్ రావు ఆదేశాలు ఇస్తే వారు తప్పకుండా పాటించినటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిని ఇప్పటికే పోలీసులు విచారించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రణీత్ రావుకు వ్యతిరేకంగా అనేక రకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే లభించాయి కాబట్టి ఇప్పుడు ప్రణీత్ రావు పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో ఇవన్నీ క్రోడీకరించుకొని ప్రణీత్ రావు ముందు పెట్టి ఎవరెవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎందుకు వీరిపైన ఈ రకంగా చేసింది, ఎందుకంటే ప్రభుత్వ గైడ్లైన్స్ను ఎందుకు తప్పవలసి వచ్చింది, మీకు ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు, ఉన్నతాధికారి ఎవరు అంటూ కూడా పోలీసులు అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొన్నిటికి దాటవేసే ధోరణిలో ఆయన సమాధానాలు చెప్తున్నారు. కొన్ని దానికైతే అసలు నోరే విప్పటం లేదు. కొన్ని దానికి మాత్రం నేను ఉన్నతాధికారులు చెప్తానని నేను చేశారని చెప్తున్నాడు. ఆయనకి చెప్పినటువంటి ఉన్నతాధికారి ఎవరు పేరు చెప్పమంటే కూడా ఇప్పటి వరకు అతను రివీల్ చేయనటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా అరెస్ట్ చేసింది నైట్ కాబట్టి ఇవాళ నైట్ వరకు కూడా అతను అనేక రకాలుగా కూడా విచారించబోతున్నారు. విచారించిన తర్వాత రిమాండ్కి తరలించినారు. రిమాండ్కి మెజిస్ట్రేట్కి తీసుకెళ్ళిన తర్వాత మరోసారి ఇతను దాదాపు 7 రోజుల పాటు కూడా రిమాండ్ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ కస్టడీ కోరిన తర్వాత ఒకవేళ కస్టడీకి వస్తే అనేక కీలకమైన అంశాలు అనేది బయటకు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరు ప్రణీత్ రావు అందరినీ ట్యాప్ చేస్తున్నారు. అందరి యొక్క డేటా ఉంది. దాదాపు 10 లక్షల కాల్స్ అంతా ఉంది. ఆ డేటా అంతా ఇప్పటికే తుడిచిపెట్టేశాడు కాబట్టి దాంతోపాటు ఇంకా మెసేజ్లు ఈయన రెగ్యులర్గా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ మధ్యకాల దాదాపు 2 నెలల నుంచి కూడా అనేక కీలకమైనటువంటి వ్యక్తులకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోయినట్టుగా మనకు సమాచారం ఉంది. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని పంపించినట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగా ఈయన వాట్సాప్ కాల్స్, రెగ్యులర్ కాల్స్, ఈయన ఎన్ని ఫోన్లు వాడారు, ఎన్ని సిమ్ములు వాడారు, అవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు వాటిని ఆయన మాట్లాడినటువంటి డేటా అంతా కూడా చెక్ చేసిన నేపథ్యం కాబట్టి పైగా ఈయన యొక్క వాట్సాప్ చాట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి ఆ వాట్సాప్ చాట్ను కూడా రిట్రీవ్ చేయడానికి ఇప్పటికే అతను ఫోన్ను సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఆ రిపోర్ట్ కూడా రాబోతుంది. కాల్ డేటాను అన్ని రకాలమైనటువంటి డేటా కూడా ఇప్పుడు రాబోతుంది కాబట్టి దాని తగ్గట్టుగా తదుపరి అతనిపైన మరొక సెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే డిఎస్పీ ఇతనిపై ఫిర్యాదు చేస్తారు. అడిషనల్ ఎస్పీపై ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదులోనే అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాపర్టీస్ అవన్నీ కూడా ల్యాప్టాప్లు అయితేనే ఉంది కానీ, పెన్ డ్రైవ్లు అయితే ఉంది కానీ, సిస్టమ్స్ అయితే ఉంది కానీ అన్నీ కూడా ప్రభుత్వ ప్రాపర్టీస్ కాబట్టి వాటిని ధ్వంసం చేసేసాడు కాబట్టి పైగా దాంట్లో కీలకమైన సంసారాన్ని అరేంజ్ చేశారు కాబట్టి ఇది చాలా తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది అనేసి కూడా వారు కూడా చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే కంప్లీట్ కాపీలో చాలా క్లియర్గా రమేష్ దాంట్లో ఆయన రాసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈయన పూర్తిగా తనకున్నటువంటి పరిధులు మించి వేరే వాళ్ళకి మేలులు చేకూర్చే విధంగా తను లాభపడే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట షేర్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉల్లంఘనలు పాల్పడ్డాడనే నేపథ్యంలో అవి ప్రూవ్ అయిన నేపథ్యంలో అతనిపైన చర్యలు తీసుకోమంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కంప్లైంట్ ఆధారంగానే ఇప్పుడు ఈ విచారణ అనేక రకాలుగా కొనసాగుతుంది. దాంతోపాటు ఆ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగలేదు. కాకపోతే అతన్ని ఉదిల్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత అతను సిరిసిల్లో ఉన్నాడు కాబట్టి సిరిసిల్లో నుంచి ఎక్కడికి బయటకు పోదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అతను ఎక్కడికి వెళ్ళిపోతాడనేసి కూడా ఈ మూమెంట్ అనేది దాదాపు 4 రోజుల పాటు కూడా పోలీసులు చాలా ప్రత్యేకంగా కూడా అతనిపైన దృష్టి పెట్టారు, నిఘా పెట్టిన తర్వాత అతని మూమెంట్ కదలికల్లో కొంచెం అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో రాత్రి
అతన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి తరలించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే పంజాగుట్లో కేసు రిజిస్టర్ అయిన నేపథ్యంలో పోలీసులు తదుపరిగా ఒకవేళ రిమాండ్కి వస్తే మాత్రం ఈ కేసుని వేరే ఏజెన్సీకి అంటే సిఐడికి కానీ అలాగే సిట్కి కానీ బదలాయించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రణీత్ రావు కేసునంతా కూడా డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రాణా.